కోరిసపాడు మండలం మెదరమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహమ్మద్ రఫీ, బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ రోడ్డు నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తూ చిత్రీకరించిన లఘు చిత్రాన్ని మీడియాకు రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరూ వీడియోలో ఉన్న సారాంశాన్ని పాటించాలని ఆయన సూచించారు. భద్రతా నిబంధనలు పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన చెప్పారు. హెల్మెట్ పెట్టుకో, బాగుంటావు. హెల్మెట్ పెట్టుకో, బాగుంటావు. ఈ క్లిక్ అంటే ఈ క్లిక్ ముఖ్యం. ట్రాఫిక్ రూల్స్ పాటించు, జాగ్రత్తగా ఇంటికి వెళ్తావు. హెల్మెట్ వాడదాం, మన ప్రాణాన్ని రక్షించుకుందాం. అంత స్పీడ్ ఎందుకు బాబు? ఈ బండి మీద స్పీడ్గా వెళ్తేనే బాగుంటుంది అంకుల్. చూడు బాబు, 30 స్పీడ్లో వెళితే నాలా 60 ఏళ్ళు రీచ్ అవుతావు. అదే 60 స్పీడ్లో వెళ్ళావనుకో 30 ఏళ్ళు కూడా రీచ్ అవ్వలేవు. పైగా హెల్మెట్ కూడా లేదు, జాగ్రత్త. స్పీడ్గా వెళ్ళకు, బాగుంటావు. వాహనాలున్నది గమ్యం చేరడానికి, వేగం చూడడానికి కాదు. ట్రాఫిక్ రూల్స్ పాటించు, జాగ్రత్తగా ఇంటికి వెళ్తావు. జాగ్రత్తగా వెళ్ళండి, మీకోసం మీ కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది. నాన్న, ఈరోజు నా కారు నేర్పిస్తా అన్నావు కదా? సరేరా, ఎక్కు. హా. ఇటు కాదురా, అటు. ఇటు కదా, అటు వెళ్ళమంటారేంటి? ముందు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోవద్దురా. సీట్ బెల్ట్ నానా? సరే నాన్న. ఎదురుగా ఏదైనా వాహనం వచ్చినప్పుడు కనీసం 3 సెకండ్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల బ్రేక్ వేయడానికి టైం దొరుకుతుంది. వీలైనంత వరకు తక్కువ స్పీడ్లోనే వెళ్ళాలి. సరే నాన్న. సిగ్నల్ జంప్ చేయకూడదు. కారు నేర్పించమంటే ఇవన్నీ ఎందుకు నాన్న? ఎందుకంటే బండి నడుపుతూ రోడ్డు మీదకు వెళ్తున్నామంటే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే మనం బాగుంటాం, మనతో పాటు అందరూ బాగుంటారు. ట్రాఫిక్ రూల్స్ పాటించండి, జాగ్రత్త వహించండి. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మనతోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడటం మన బాధ్యత.